వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. నా 20 సంవత్సరాల కష్టం వృధా పోలేదు. నేను ఇప్పుడు ఏమనుకున్నా కూడా చేయగలను. వినడానికి చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ గా దాన్ని మీరు ఎలా తయారు చేస్తారో చెప్తారా? నా ఇన్ని సంవత్సరాల కష్టాన్ని ఒక అతని మీద ప్రయోగం చేసి చూశాను. అతను నేను అనుకున్నట్టుగానే మారాడు. అతను ఇప్పుడు నేను అనుకున్నట్టుగా గబ్బిలల్లా మారిపోయాడు. హీఈస్ ఎ బ్యాట్ మ్యాన్. అతనికి నేను పెట్టిన పేరు జోక్రాత్. ఇలా జరగడానికి వెళ్ళలేదు. హ్యూమన్ బ్యాట్ ఇది ఎలా సాధ్యమైంది? కళ్ళతో చూసేంత వరకు నేను దేన్ని నమ్మను. మీరు నంబరని నాకు బాగా తెలుసు, కానీ నేనేదైనా అనుకుంటే అది తప్పకుండా చేసి తీరతాను. ఇప్పుడు మీ కళ్ళారా మీరే చూడబోతున్నారు. జోక్రాన్ బయటికి రా. Unbelievable, amazing. ఇలా నాకు చాలా మనుషులు కావాలి చేసేవా. నాకు ఒక ఆర్మీ అంత కావాలి. సో నీకు ఎంత కావాలో అంత తీసుకో. నాకు కావాలి. నేను మీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నాకు 1000 కావాలి. మీకు ఎన్ని డైమండ్స్ కావాలంటే అన్ని డైమండ్స్ ఇస్తాను. నా దగ్గర చాలా డైమండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత డబ్బు ఇస్తారో మీకు అన్ని డైమండ్స్ ఇస్తాను. శాంతి శాంతి శాంతి. నేను ముందు వస్తువును తయారు చేస్తాను. ఆ తర్వాత వేలల్లో ఎవరైతే ఎక్కువ పాట పాడతారో వాళ్ళకే ఆ వస్తువు సొంతం అయిపోతుంది. అర్థమైందా? ఓకే, ఇక లైట్ చేయకూడదు. వెంటనే పని స్టార్ట్ చేయండి. జోక్రాన్, పేదా సిటీలోంచి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రోజు ఇక్కడికి తీసుకురా. వెళ్ళు. అక్కడున్న అందరినీ కూడా నీలాగే మారుస్తాను. నేను అనుకున్నది తప్పకుండా సాధించి తీరతాను. ఎవరడ్డొచ్చినా సరే అందరికన్నా ధనవంతుడిని అయిపోతాను. తాతగారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి మీరు పాడకండి. మీ వల్ల అసలు నిద్ర పట్టడం లేదు తాత. సరే సరే, నేను నైట్ ఫుల్లుగా పాట పాడి పగల్లో బాగా నిద్రపోతాను. ఏమంటున్నారు మీరు? రాత్రంతా ఇలా పాటలు పాడుతూ ఉంటే ఎప్పుడు మేము నిద్రపోవాలి? తాతయ్య, అది అది ఇటువైపే వస్తుంది. లోపలికి రండి. అయ్యో తాతయ్య! తాతయ్య! థ్యాంక్ యూ శివ. పిల్లాడా, నాకు సొంతమైన వస్తువులు దోచుకోవాలని చూస్తున్నావు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మిత్రులారా,
మన వేదా సిటీలో మళ్ళీ ఒక కొత్త సమస్య ఏర్పడింది. గాల్లో ఎగిరే మనిషి ఒకడు వచ్చాడు. వాడు మన శివ వాళ్ళ తాతయ్యని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఎలాగైతేనే శివ అతన్ని ఎదిరించి పోరాడి వాళ్ళ తాతయ్యని కాపాడాడు. శివ, అసలు ఏం జరిగిందో చెప్పండి. అతను నిజమైన వాడా లేక డూప్లికేట్? అతను చూడడానికి మనిషిలాగే ఉన్నా అతని పళ్ళు ఇంకా రెక్కలు గబ్బిలంలాగే ఉన్నాయి. అది కూడా అవి చాలా పెద్ద గబ్బిలానికి ఉన్నట్టే ఉన్నాయి. అరే తప్పుకో శివ, ఆ టైంలో నేను శివాతో పాటు లేను. నేనుండుంటే ఆ గబ్బిల మనిషిని ఉతికి ఆరేసేవాణ్ణి. అంతేకాదు వాడి కాళ్ళకి తాడు కట్టి గాలిపటంలా ఎగరేసేవాణ్ణి. అది చూసి ఊరు మొత్తం సంతోషం పడేవాళ్ళు. ఆడుకున్నారా? మనతో ఆడుకున్నారా? ఏ విషయాన్నైతే నేను గోప్యంగా ఉంచాలనుకున్నానో అది నువ్వు అందరికీ తెలిసేలా చేసొచ్చావు. చిన్న చిన్న పిల్లలంతా కూడా మనల్ని చూసి నవ్వేలా చేసొచ్చావు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడు. ఇక్కడ నేను తయారు చేసే సైన్యానికి నువ్వే దళపతివి, కానీ నీకు చెప్పిన పనిని నువ్వే సవ్యంగా చెయ్యలేదు. ఐఎమ్ సారీ బాస్. ఆ పిల్లాడు భయంకరంగా సైకిల్ తొక్కుతున్నాడు. నేను చూసి చాలా భయపడ్డాను. గాల్లో ఎగురుతున్నాడు, గెంతుతున్నాడు. అసలు నాకేం అర్థం కాలేదు. వాడు సంగతి తర్వాత చూద్దాం. ముందర ఈ పిల్లవాడిని తీసుకురా. మన మీదే వాడు సవాల్ విసురుతాడా? వాడు అంతు చూద్దాం, అంతే. శివ, ఆ గబ్బిలం మనిషి మన ఆడిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఓ, అలాగా? ఆగు, వస్తున్నాను. వెంటనే ఈ విషయం లడ్డు సింగర్ చెప్పాలి. ఓ నా చిన్న చిన్న గబ్బిలాల్లారా, మీ శక్తిని అలాగే మనుషులకి ట్రాన్స్ఫర్ చెయ్యబోతున్నాను. మీలా మార్చేస్తాను. నేను అనుకున్న పనికి మీరు ఎంతో సహాయం చెయ్యబోతున్నారు. మీరు లేకుండా నేను ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యలేను. బాస్, ఆ పిల్లాన్ని ఎత్తుకొచ్చేస్తున్నాను బాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాడు మన మీదే సవాల్ విసురుతాడా? వాడి సంగతి చూస్తాను. తీసుకురా. అయిపోయినట్టే వాడు. రా, త్వరగా వచ్చేయి. శివా, కాపాడు! శివా! 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 శివా, ఏయ్ వదిలేసేయ్. నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. విపరీతంగా కొడతా. నా తనుల్ని తట్టుకోలేక చచ్చూరుకుంటావు. శివా, త్వరగా రా శివా. నేను వీడిని పట్టుకున్నాను. మిగతావి నువ్వు చూసుకో. త్వరగా రా. ఇంకా ఎంతసేపని వీడిని పట్టుకోను. నువ్వు నాకు కావలసిన వాడివి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? అర్థమైంది. ఏ పిల్లాడా, నువ్వు మళ్ళీ వచ్చావా? ఈసారి వాడితో పాటు నిన్ను కూడా తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావు శివా? శివానే కదా నీ పేరు. నాతో పోటీకి రా. అది నేను ఇతన్ని దూరంగా తీసుకువెళ్తున్నాను. ఎలాగైనా చెట్టు దిగి అక్కడి నుంచి పారిపో. ఎలా పారిపోమంటావు? నన్ను బెదిరించాడే. నేను ఈ రోజు వాడికి ఎర్రట. నువ్వు భయపడుతూ అక్కడే కూర్చో. నేను ఇతన్ని అక్కడికి పంపిస్తాను. వద్దు వద్దు, వాడిని పంపించుకు. నేను దిగుతానులే. ముందేమో నన్ను ఎత్తుకొచ్చాడు, ఇప్పుడు ఈ చెట్టు మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేయను? తప్పించుకున్నా.
ఇరుకున్నాను ఇరుకున్నాను బాగా ఇరుకున్నాను. బాగా ఇరుకున్నాను. అది ఆగు. ఆగను, నేను ఆగను. మళ్ళీ వాడు వస్తాడు, నన్ను ఎత్తుకెళ్తాడు. మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు రండి అంకుల్, రెండిట్లో ఒకటి తేల్చుకుందాం. రండి. ఏంటంకల్, ఇప్పుడు బాగుందా? పిల్లాడు ఒక చిన్న పిల్లాడిని కూడా నువ్వు ఎదిరించలేకపోయావు. నీకు సిగ్గుగా లేదా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు, ఆ పిల్లాడిని తీసుకురా, అది కూడా ఎవ్వరికీ తెలియకుండా. ఆ పిల్లోడు ఉన్నంత వరకు నేను ఏ పనిని సక్రమంగా చెయ్యలేను. వెంటనే ఆ పిల్లాడిని తీసుకురా, వెళ్ళు. అతన్ని మనం మనిషినే అనుకున్నా కూడా అతని రెక్కలు నిజమైనవి. కానీ గబ్బిలం ఎలా మనిషిలా ఉంటుంది? లేదా ఎవరైనా అలా తయారు చేసి ఉంటారా? కానీ ఎందుకు తయారు చేసి ఉంటారు? నాకు అసలేమీ అర్థం కావడం లేదు. అతని వెనక ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఎప్పుడూ ఎవరో ఒకరు తీసుకురమ్మని చెప్తున్నట్టున్నారు, అందుకే తీసుకువెళ్తున్నాడు. శివా, నీ వల్ల నాకు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు నిన్నెత్తగెళ్తాను చూడు. ఏడి యూడి, మీరిద్దరు లడ్డు సింగర్ కి ఫోన్ చేయండి, నేను అతన్ని పంపిస్తాను. ఓకే శివ. లడ్డూ సింగ్ గారు, ఆ గబ్బిల మనిషి రేవాని ఎత్తుకెళ్తున్నాడు. పనికి మాలిన సన్నాసి, పులిని పట్టుకురారా అంటే ఎలుకను పట్టుకొని తీసుకొచ్చావా? ఆ పిల్లాన్ని తీసుకురారంటే వెళ్ళి ఈ అమ్మాయిని తీసుకొస్తావా? సిగ్గు లేదు? బాస్, దీని ఫ్రెండే వాడు. ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వెనకాలే వాడు వస్తున్నాడు. దట్స్ గుడ్, వెరీ వెరీ గుడ్. ఇలా చూడు చిన్న పాప, నీ ఫ్రెండ్ను పట్టుకునే సమయం ఆసన్నమైందమ్మా. నేనెవరు, ఏం చేస్తున్నాను అనేది మీ ఫ్రెండ్ ద్వారా నీకు తెలిసేలా చేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ శివ ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు. ఇంకా టైం ఉంది, మర్యాదగా నన్ను వదిలేయ్. నన్ను వెళ్ళనివ్వకపోతే మీ అందరి భర్తం పడతాడు. వా, వెరీ గుడ్. డైలాగులు బాగానే ఉన్నాయి. సరేరా, ఇంత అందమైన డైలాగులు చెప్పినందుకు నీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఆ బహుమతి ఇచ్చానంటే నువ్వు కూడా ఇతనిలాగే ఎగరగలవు. బాస్, ఈడే ఆ పిల్లాడు. ఏ చిన్న పిల్లోడా, నీ గురించి నేను చాలా విన్నాను. నిన్ను కూడా నాకు నచ్చే విధంగా గబ్బిలాయి మనిషిలా మార్చబోతున్నాను. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావు సుక్రాన్? వెళ్ళి అతన్ని పట్టుకో, దాంట్లో బంధించో, వెళ్ళు. దిగు, దిగు, దిగు. దిగమంటున్నానా?
లడ్డు సింగ్ గారు, కొండలి వెనక ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది. త్వరగా అక్కడికి వచ్చేయండి. ఏ కానిస్టేబుల్ ఆటో వెళ్ళు. శుక్రాన్, ఏం చేస్తున్నావు? అతన్ని రైడ్ తిప్పడానికి నేను ఇక్కడికి తీసుకురాలేదు. ముందు అతన్ని కిందకి దింపు. థ్యాంక్ యూ అంకుల్. నన్ను వదలరా, నన్ను వదలమని చెప్తున్నా కదా. వదలరా రే. సారీ బాస్. నువ్వు పైనుంచి కిందకు వదిలేసావు. కిందకు వచ్చి దింపొచ్చు కదరా. వద్దు, వద్దు. నేను దాంతోనే నా ప్లాన్ ని సక్సెస్ చేయాలనుకున్నాను. అతని టైం ఇక అయిపోయింది. ఇప్పుడు మీ టైం వచ్చింది. ఫైట్ చేస్తారా లేదా సరెండర్ అయిపోతారా? ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండు. కొంచెం రెస్ట్ తీసుకో బాబు. నన్ను ఊపిరి సలుపుకోనివ్వు. ఇలా చూడండి, అందరం కలిసి ఆ పిల్లోని కొట్టాలి. అర్థమైంది అనుకుంటాను. నన్ను కొట్టకూడదు. ఏంటి, అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. కమాన్ కమాన్. Hands up, everyone. Hey. ఒక చిన్న పిల్లోడు నా ప్లాన్ అంతా సర్వనాశనం చేసేశాడు. నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. కానీ శివ ఏం చేస్తాడో మా అందరికీ తెలుసు. ఓకే, అందరూ చేతులు పైకెత్తండి. జైలుకు నడవండిరా, నడవండి. కానీ ముందు అతన్ని నువ్వు మనిషిగా మార్చు. ఎందుకంటే అతనికి మనిషిలా ఉండే హక్కు ఉంది కాబట్టి. థ్యాంక్ యూ శివ. నీకు మనసే ఉండదనుకున్నా, కానీ నువ్వు చాలా మంచివాడివి. నేను మీ అందరికీ చాలా చెడుపు చేశాను, కానీ నువ్వు నాకు మంచి చేసావు శివ. దానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఇతను మారిపోతాడు. అలాగే టైం కానిలే, వాడిని నయం చెయ్యి. నాతో పాటు జైలుకు నడువు. థ్యాంక్ యూ శివ, యు ఆర్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. శివ ముందొచ్చాడు కాబట్టి అందరూ ఏదో ప్రాణాలతో ఉన్నారు. నేను ముందొచ్చుంటే ఎవ్వరూ ఉండేవారు కాదు. ఈ ప్రదేశం మొత్తానికి నిప్పు పెట్టి బూడిద చేసి ఉండేవాణ్ణి. అదేంటంటే నాకు కోపం వచ్చినప్పుడు నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. శివ, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వాడిని తీసుకెళ్లి కొబ్బరి చెట్టు మీద వదిలేసి వస్తాను. వద్దు.